పేరు గాయత్రి. నేను సంస్కృత డిగ్రీ కాలేజ్లో సంస్కృత అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మా విద్యార్థులందరూ కూడా చాలా రంగుల రంగుల పోటీలతోటి ఉన్నారు. ప్రత్యేకత ఏంటి అంటే సంక్రాంతి సంబరాలు జరుగుతుంది కదా. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది సంక్రాంతి అంటే ఏంటి అని. నిజానికి సంక్రాంతి పండుగ 3 రోజుల సెలవు అంటే ఇప్పుడు పిల్లలకు తెలుసు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి మకర సంక్రమణం అంటాం, అదే మకర సంక్రాంతి అని అంటాం. ఇది ఇప్పటిది కాదండి, ఎప్పటి నుంచో మన తాతల నుంచి వస్తూ ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. అయితే ఇప్పుడు ఎందుకు అసలు ఈ పండుగ చేసుకోవడం అంటే ప్రతి ఒక్క రైతుకి అంటే తన పరమత భేదాలు లేకుండా ప్రతి ఒక్క రైతుకి పంట చేతికి వచ్చేటటువంటి శుభతరుణం కాబట్టి వాళ్ళ యొక్క కష్టాలన్నీ తీర్చినందుకు భగవంతుడిని తలుచుకుంటూ ముస్తాబవుతూ పల్లె వాతావరణం అంతా కూడా సంబరాలు జరుపుకుంటారు. అలాగే భోగి మంటల్లో వాళ్ళ యొక్క అంటే మనం ఏది చేసినా అగ్నిదేవుణ్ణి ప్రథమంగా పూజిస్తాం. అలాగే అంటే అప్పుడు వాళ్ళకి యజ్ఞ యాగాలు తెలియకపోయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా మన పాత వస్తువులన్నిటినీ భోగి మంటల్లో వేసేసి చక్కగా ఆ వెచ్చదనాన్ని, ఈ చలిలో ఆ వెచ్చదనాన్ని కాచుతూ కూడా మనం సంబరాలు జరుపుకోవడం అనేది మొదలు పెట్టాం అగ్నితోటి. అలాగే సంక్రాంతి రోజు పెద్ద పండుగ అంటాం, అంటే పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే పిండి వంటలు చేసుకుంటాం, కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు. ఇలా కనుమ రోజు బొమ్మల కలుగు పెట్టుకుంటాం, 10 మందిని పిలిచి వేడుకగా పిల్లలకి భోగి పండు పోస్తారు. సో ఇలాంటి పండుగని అందరూ కూడా జరుపుకోవాలి. అంటే మన సాంప్రదాయాలను వదిలేయకుండా ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలనేది నా కోరిక. అందరికీ మా కాలేజ్ తరఫున, మా ఉపాధ్యాయులందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు.